కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేశాను. ఇప్పుడు మీకు వచ్చే కోపం ఏంటంటే 24వ వచనంలో మామూలుగా క్రైస్తవులకు గాని ఎవరైనా కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి వచ్చే కోపం ఏంటంటే, ఏం దేవుడు అండి ఈ దేవుడు, మీ పట్టణాలు పాడైపోతాయి, మీరు నాశనం అయిపోతారు, మీకు రోగాలు వస్తాయి అని చెప్తాడేంటి, ఏం దేవుడైనా. సో చూడండి, తర్వాత మీ శత్రువులు మీ మీద పడతారు, ఇక మీ శత్రువులను నేను ఆపను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీరు నాకు విరోధులు అయిపోయారు, ఇక మీ శత్రువులు మీ మీద పడ్డా గానీ నాకేం ప్రాబ్లం లేదన్నట్టు మాట్లాడతాడేంటి, ఏం దేవుడినా అని చాలా మందికి అనిపించచ్చు. అయితే ఎందుకు అలాగ చేస్తున్నాడు? శత్రువులు ఎందుకు యెరూషలేము మీద దాడి చేసేటట్లు దేవుడు పక్కకు తప్పిపోతున్నాడు. నీ మొర వినను అని ఒక మాట చెప్పాడు కదా, అంటే తప్పిపోతున్నాడు ఆయన పక్కకి. వై గాడ్ ఈస్ అలోయింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే చూడండి, 25వ వచనం ఇస్ ద రీజన్. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేస్తుందను. ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న పాపమంతా కూడా వెళ్ళిపోవాలా, వాళ్ళ లోపల ఉన్న తగరమంతా కూడా వెళ్ళిపోయి వాళ్ళు శ్రేష్టమైన బంగారం లాగా మార్చబడాలి. అది ఎలాగ జరుగుద్ది? మోషే ధర్మశాస్త్రం చదవడం ద్వారా జరగల, ప్రవక్తలు ప్రవచించడం ద్వారా జరగల, మాటలతో జరగలేదు కాబట్టి దెబ్బలతో జరుగుద్ది. ఏం దెబ్బ? ఎలాగ దెబ్బ పడుతుంది? శత్రు రాజ్యాలు వచ్చి వాళ్ళ మీద దండయాత్ర చేయడం ద్వారానే వీళ్ళకు దెబ్బ పడితే వీళ్ళు సరైతారు. కాబట్టి దేవుడు ఎందుకు ఇలాంటి శిక్షణ అనుభవిస్తున్నాడంటే వాళ్ళను ద్వేషించి నాశనము చేయాలని కాదు, కానీ వాళ్ళ లోపల ఉన్న మస్టునంతా తగరమంతా తీసివేయడానికి. అంటే ఇందులో దేవుడు మీ అందరితో ఇప్పుడు బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకెందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నాకెందుకు 10 కోట్ల నష్టం వచ్చింది, నా చేతిలోంచి ఎందుకు 2 కోట్లు వెళ్ళిపోయాయి, ఎందుకు నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు, ఎందుకు నాకు ఉద్యోగం రాలే, ఎందుకు వచ్చిన ఉద్యోగం వెళ్ళిపోయింది, ఎందుకు పెళ్లి చెడిపోయింది, ఎందుకు నా జీవితం ఇలాగైంది, ఎందుకు నా స్నేహితులను వదిలేసిపోయారు, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కొన్ని విషయాలు దేవుడు మనలో నుంచి తీసేయాలనుకుంటున్నాడు. మనం ఉట్టిగా తీసేసే రకాలం కాదు, మామూలుగా మనిషి నైజం అది, నేనైనా మీరైనా. సో కాబట్టి మనం మామూలుగా మాటలతో ఇనే రకం కాదు. కాబట్టి దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుభవించినప్పుడు అప్పుడు మైండ్ వెలుగుద్ది. అయ్యో ప్రభువా, నా మైండ్ ఇలా ఉన్నందుకు కదా ఇలా జరిగింది, కాబట్టి నన్ను నేను మార్చుకుంటాను ప్రభు అని మనలో ఉన్న మస్టంతా, మన లోపల ఉన్న తగరమంతా వెళ్ళిపోయి శ్రేష్టమైన బంగారం లాగా మనం మార్చబడతాం. కాబట్టి ఈరోజు ఎవరైతే సఫర్ అవుతున్నారో, నా పెళ్ళి ఎందుకు ఇలాగా, నా ఎంగేజ్మెంట్ ఎందుకు ఇలా అయింది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, నాకెందుకు నష్టం జరిగింది, నా బిజినెస్ ఎందుకు లాస్ అయింది అని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనలో నుంచి తీసివేయాలంటే అవి ఆశీర్వాదముతో తొలగింపబడవు, అవి అభివృద్ధితో తొలగింపబడవు, ఒక్కొక్కసారి శిక్ష చేతనే అవి తొలగింపబడతాయి. కాబట్టి దేవుడు మనల్ని శ్రేష్టమైన బంగారం లాగా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మనలో ఉన్న తగరమంతా, అంటే బంగారంలో కలుపుతారు కదా రాగి, అదంతా తీసేసి శ్రేష్టమైన బంగారం లాగా దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ వచ్చిన శ్రమలను అనుమతించాడు. అది కేవలం మనల్ని నాశనం చేసేవి కాదు, కానీ మనల్ని శ్రేష్టతలోనికి నడిపించేవి. కాబట్టి వాక్యం అంటది, శ్రమ పడుతున్నప్పుడు సంతోషించాలంట. ఎలా సంతోషిస్తామండి? శ్రమ పడేటప్పుడు ఎలా సంతోషిస్తాం? ఎలా కుదురుద్ది అంటే ఈ శ్రమ తర్వాత నువ్వు శ్రేష్టమైన బంగారంగా మార్చబడతావు, ఈ శ్రమ తర్వాత మంచి పదార్థములను నువ్వు అనుభవిస్తావు, ఈ శ్రమ తర్వాత గొప్ప మహిమ రాబోతుంది. ఏమని? సో కాబట్టే మన లోపల ఉన్న మాటలతో తీసివేయబడని ఆ యొక్క చెడును తొలగించడానికి దేవుడు ఒక శిక్షా విధానాన్ని వాడుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం డిస్కస్ చేసాం. రక్షణ సువార్త, శిక్షా సువార్త. శిక్షా సువార్త కూడా ఉంటుంది. నువ్వు చెప్తినకపోతే శిక్షించి నేను నిన్ను సరి చేస్తానని యూదులతో దేవుడు మాట్లాడిన విధానం మనం ఆల్రెడీ స్టడీ చేసాం, మీరు చూడొచ్చు దాంట్లో, రైట్? సో కాబట్టి దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడంటే, మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆది నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఏమే దేవుడి యొక్క ఆశ ఏంటంటే, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఇది దేవుని యొక్క ఆశ. ఒకప్పుడు నీతిగల దానిలాగా ఉండి ఇప్పుడు న్యాయం లేకుండా తయారైపోయావు, ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండి ఇప్పుడు వేషలాగా తయారైపోయావు. ఏంటి యెరూషలేము నీ పరిస్థితి ఇలాగైంది? నేనేం చేస్తానంటే నీ శత్రువుల విషయం నేను ఆయాసపడను, వాళ్ళని రాణిస్తా, అప్పుడు నీ మీద పట్టణాలు ఇవన్నీ కాలిపోతాయి, అప్పుడు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నీ లోపల ఉన్న పాపం అంతా వెళ్ళిపోయి, నీ లోపల ఉన్న తగరమంతా కూడా వెళ్ళిపోయి నువ్వు శ్రేష్టమైన బంగారం లాగా మార్చబడితే అప్పుడు మొదట ఉండినట్లు న్యాయాధిపతులను నీకు ఇస్తా, ఆదిలో ఉన్నట్లు ఆలోచనకర్తలను నీకు ఇచ్చేదను, మరలా నీతిగల పట్టణం వల్ల నేను నిన్ను స్థాపిస్తాను. ఏమే? సో అందరు కూడా చెప్పండి, దేవా నన్ను నేను మార్చుకుంటాను, నన్ను నీతిగల పట్టణముగా స్థిరపరచు. నిన్ను నీతిగల పట్టణంగా స్థిరపరచడానికి దేవుడికి ఒక్క నిమిషం పట్టదు. కానీ ఎందుకు ఆగుతున్నాడంటే, హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ ప్యూరిఫికేషన్. మనలో ఉన్న ఆ తగరం అంతా కూడా వెళ్ళిపోవడానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆ శ్రమలను ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే, ఇంకా ప్యూరిఫికేషన్ జరగాలి. బంగారాన్ని మంటలో వేస్తే ఓ గోల పెడతా ఉంటుంది, దానికి గనుక నోరు ఉంటాయి, కుయ్యో మరో అరుస్తా ఉంటుంది, తీసేరా బాబు తీసేరా బాబు తీసేరా బాబు
బాబు అని అరుస్తా ఉంటే కొంచెం ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం రాగి ఉంది, అది కరిగిపోతే అయిపోతావు, నువ్వు ప్యూరిఫై అయిపోతావు అని అలాగా మంటలో పెట్టి ప్యూర్ గా బయటికి తీసుకొస్తే అది దగదగా మెరిచిపోతుంటాయి. మొదట ఉందిన మహిమ కన్నా తర్వాత కాల్చబడిన తర్వాత బంగారం యొక్క మహిమ అధికం. అలాగే మనం కూడా ఎందుకు ఇంకా ఈ శ్రమలు పోవట్లేదంటే ఇంకొంచెం తగరం వెళ్ళిపోవాలి, ఇంకొంచెం ప్యూరిఫికేషన్ జరగాలి, ఇంకొన్ని విషయాలు నువ్వు వదులుకోవాలి, ఇంకొన్ని విషయాల్లో నువ్వు మారాలి, ఇంకొన్ని విషయాల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరగాలి, కొన్ని మోడిఫికేషన్స్ జరగాలి, కొన్ని విషయాల్లో ప్రిన్సిపల్స్ రావాలి, కొన్ని విషయాల్లో క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఇలాగ దేవుడు అడ్జస్ట్మెంట్ చేసే ప్రాసెస్ లో కొన్ని శ్రమలు అలాగా కంటిన్యూ అవుతుంటాయి. కానీ ఫైనల్ గా దేవుడు ఎందుకు అలాగే చేస్తున్నాడంటే నీతి గల పట్టణముగా దేవుడు మనల్ని స్థాపించడానికి. ఆమేన్. లార్డ్, ఐ యామ్ ద రైచియస్ సిటీ ఫర్ ద లార్డ్. ఆమేన్. నేను దేవునికి నీతి గల పట్టణం. నేను పట్టణం అంటే మన పట్టణానికి ఆశీర్వాదకరంగా అన్నమాట. సో దేవుడు నన్ను నీతి గల పట్టణముగా స్థిరపరుస్తాడని వి ఆల్ కెన్ ప్రొక్లైమ్. ఆమేన్. లెట్స్ గో. 27 సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. ఇదంతా ఎలా కలుగుద్ది? నీతి చేత విమోచనం కలుగుద్ది. నీతి ఏంటండి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తును విశ్వసించడమే నీతి. ఇదంతా మనకి ఎలా జరుగుద్దండి? సో ఎర్రగా ఉన్న పాపం ఎలా వెళ్ళిపోద్ది? హిమము వలె తెల్లగా ఎలా చేయబడతాం? నాశనములోనికి వెళ్లే మేము సో నీతి గల పట్టణముగా ఎలా స్థిరపరచబడతామంటే నీతి వలన జరుగుద్ది. ఏంటి ఆ నీతి? యేసుక్రీస్తు నమ్మడము అనే నీతి ద్వారా ఆ రక్తము లాంటి పాపం వెళ్ళిపోద్ది, హిమములాగా మనం మార్చబడతాము, నీతి గల పట్టణముగా స్థాపించబడతాము. క్రీస్తును విశ్వసించడము ద్వారా, ఆ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగి వేయడం ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ దోషమంతా తొలగిపోద్ది. ఆమేన్. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమవుదురు. కానీ మారు మనస్సు పొందిన వాళ్ళకి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఉంటే అతిక్రమం చేసే వాళ్ళకి, పాపము చేసే వాళ్ళకి ఏమొస్తుందంట? నాశనము నిశ్చయముగా వస్తుందంట. సో కాబట్టి ఎందుకు బాధ? ఎందుకు మనకు అంత రిబెలియస్, అంత పట్టుకొని ఉండేది ఎందుకు పాపాన్ని? వద్దు ప్రభా, వదిలేస్తున్నాను, క్షమించు ప్రభా, నన్ను మార్చు ప్రభా అని పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి. ఆహా, నా పాపమే నాకు కావాలి, నా పాపమే నాకు కావాలంటే అవుద్దా? నిప్పే నాకు కావాలి, నాకు ఈ కాలడమే నాకు కావాలంటే ఏమైంది? కొన్ని రోజులకు కాలిపోతాం. కానీ పరిశుద్ధత కావాలి, జీవజలాలు నాకు కావాలంటే ఏమైనా మంటలున్నా ఆరిపోతాయి. అవునా? సో కాబట్టి జీవజలముల దగ్గరికి, యేసయ్య దగ్గరికి, రక్త ప్రోక్షణ దగ్గరికి మనం వచ్చి అయ్యా ఎర్రగా ఉన్నాను, నన్ను తెల్లగా మార్చేసే, నిన్ను విశ్వసించే నీతిలో నేనున్నాను, నీ నీతి గల పట్టణముగా నన్ను స్థిరపరచు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. త్రూ హిస్ రైచియస్నెస్ హీ విల్ మేక్ us a righteous city. Amen. Through his righteousness God will make us his righteous city. Amen. Let's go. So 29 మీరు ఇచ్చేయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలె నీరు లేని తోట వలె అగుదురు. బలవంతులు నారపీచు వలె ఉందురు, వారి పని అగ్నికణం వలె ఉండును. ఆర్పువాడెవడును లేక వారును వారి పని బొత్తిగా కాలిపోను. ఎవరి గురించి మాట? మీ గురించి, నా గురించి కాదు. ఎవరి గురించి అంటే అతిక్రమము చేయు వారి గురించి. ఎవరి గురించి అంటే 20వ వచనంలో సమ్మతింపక తిరగబడిన ఎడల. ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడంటే ఆహా నేను పడను, వదిలే అంటే ఆహా నేను వదిలేను, విను అంటే ఆహా నేను వినను, సేవకురా అంటే ఆహా నేను రాను అని తిరుగుబాటు చేసే గుణము మన లోపల ఉంటే, పశ్చాత్తాప పడని గుణము మన లోపల ఉంటే, దేవునికి వ్యతిరేకంగా వెళ్లే గుణము గనక ఒకవేళ మన లోపల ఉంటే అప్పుడు ఇలాంటి భయంకరమైనవి వస్తాయి. కానీ మనం ఎందుకు అలా ఉంటాం కదా. వీఆర్ లిటిల్ అట్లీస్ట్ ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంలో ఒక అంచంత జ్ఞానం ఎంతో కొంత దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఎందుకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడికి లోబడి, తండ్రి నేను ఎందుకు దేవుడికి లోబడాలంటే చూడండి, ఒక కొమ్మ మీద కూర్చున్నాం, కొమ్మని టప్ప 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 గొడ్డలతో కొడుతున్నాం. గొడ్డలతో కొట్టగా ఆ కొమ్మని అంటే ఎందుకు కొట్టొద్దు? నా ఇష్టం, నా గొడ్డలు నా ఇష్టం, నా కొమ్మ నా ఇష్టం, నేను కొడతా అంటే ఏమైంది? లాస్ట్కి అడ్డం పడేది మనమే. అలాగే దేవుడే మన ఆధారం. ఎందుకు దేవుడికి వినకపోతే ఏమవుతుంది? మనం వినకపోతే ఆయనకు అంత కోపమా? మనం వినకపోతే అంత కోపమా? కాదు. నువ్వు ఏ కొమ్మ మీద ఉన్నావో ఆయనే మన ఆధారం, మన ఊపిరే ఆయనదే, మన శరీరాన్ని చేసింది ఆయనే, మన సృష్టికర్త ఆయనే, మనకు ఆక్సిజన్ ఇచ్చేది ఆయన, మన చుట్టూ సృష్టి అంతా కూడా చేసింది ఆయనే చేశాడు. కాబట్టి నాకు ఆయనే వద్దంటే మనం బతికేది ఎక్కడ? సో కాబట్టి ఇట్ ఈస్ అ బేసిక్ విజ్డమ్. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి, ఆయన సృష్టించిన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు లోబడి ఆయన చెప్పిన మాటలు వింటూ ముందుకెళ్తే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మనము అనుభవిస్తాం, నీతిగల పట్టణములాగా స్థాపించబడతాం, పూర్వము ఉన్న వైభవంతో ముందుకెళ్తాం, లోపల ఉన్న తగరమంతా వెళ్ళిపోయి శ్రేష్టమైన బంగారము లాగా దగదగా మేర్చే మహిమలోనికి మనం వెళ్తాం. ఆహా నేను వినను, నేను విరోధిగానే ఉంటాను, దేవునికి వ్యతిరేకంగా ఉంటానంటే ఒకప్పుడు బ్యూటిఫుల్ గా ఉన్న పట్టణం ఇప్పుడు నాశనం అయిపోయింది. ఒకప్పుడు చాలా నీతిగా ఉన్న పట్టణం ఇప్పుడు చాలా అన్రైచియస్ గా అయిపోయింది. ఇప్పుడు చాలా
మహాభయంకరంగా అయిపోయింది, దాని పట్టణాలు కాలిపోతాయి, శత్రువులు వచ్చి స్వతంత్రించుకుంటారు, భయంకరంగా అయిపోద్ది అన్న పరిస్థితికి వస్తుంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ రిబెలియస్ నేచర్ ఇన్ యూ, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సిన్ ఇన్ యూ, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఏదైనా పాపము కనిపిస్తే దాని నుంచి బయటకు వచ్చేద్దాం, ఏదైనా దోషము కనిపిస్తే దాని నుంచి బయటకు వచ్చేద్దాం, ఏదైనా వ్యతిరేకమైన పని కనుక మనకు కనిపిస్తే దాని నుంచి మనం బయటకు వచ్చేద్దాం. when we come out of it, then we can receive the greater blessings. సో కాబట్టి నీతి వలన మనకు విమోచన కలుగుతుంది. ఆమేన్. దేవుని యొక్క నీతి లేకపోతే ఆయనను విశ్వసించడం ద్వారా మనకు కలిగిన నీతి మనల్ని విమోచించి అద్భుతమైన ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తుంది. Let all of you receive that redemption and righteousness in Jesus name. Amen. Let's pray. ప్రార్థన చేద్దాం. Yes, thank you master, thank you Lord. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు నాయనా. అయ్యా తండ్రి, నీతి వలన మాకు విమోచన. అయ్యా మా దేవుడు పరిశుద్ధుడు. అయ్యా మరి ఆయన నమ్ముకోవడం ద్వారా మేము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. కానీ మేము ఉన్న లోకం పరిశుద్ధమైన లోకము కాదు. మేము బ్రతుకుతున్న పరిసరాలు, లార్డ్, అవర్ ఎన్వైరన్మెంట్ ఈస్ నాట్ హోలీ యువర్ మాస్టర్. లార్డ్, యు ఆర్ హోలీ, యు మేడ్ us holy, but we are not living in a holy world. అవును తండ్రి, మరి నిరంతరము we are exposing to Lord a filthy world of master. మరి నిరంతరము నాయన ఒక పాప పూరితమైన లోకానికి మేము ఎక్స్పోజ్ అవుతున్నాం. కాబట్టి తండ్రి, అనేక దోషములు, పాపములు నాయన మమ్మల్ని వెంటాడుతున్నాయి, ఆవరిస్తున్నాయి, ఒక్కొక్కసారి మమ్మల్ని పడేస్తున్నాయి. అయ్యా తండ్రి, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. ఆ ఎర్రని పాపములన్నీ కూడా కడిగివేసి హిమము వలె మార్చండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని లేవనెత్తండి. మీరే మా ఆధారము, మేము ఆనుకొని కోటలాగా మీరు ఉన్నారు. కాబట్టి మా కోటను మేము మా యొక్క వ్యతిరేక స్వభావము ద్వారా కూలగొట్టుకోకుండా నీకు లోబడి నీ మాట విని మంచి నేర్చుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడి నీ వాక్యం యొక్క సూచనల ప్రకారం నాయన లెట్ us live according to the principles of the word. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం మేము బ్రతుకుతూ అతన్ని ఆశీర్వదింపబడినట్లు నాయన అతని మంచి పదార్థములను మేము అనుభవిస్తూ నాయన నీతిని బట్టి మేము విమోచన పొంది యేసయ్య మహిమలో ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.